జాగ్రత్తలు చెప్పాను. హ్మ్. దాన్ని పొలిటిసైజ్ చేస్తారని అసలు నిజంగా నేను కల్లో గూడా ఊహించుకోలేదు. నేను జనరల్‌గా ఏంటంటే అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. హ్మ్. పార్టీ ఎవరు చేస్తున్నారు, ఎవరిస్తున్నారు, ఎవరెగురుతున్నారు, ఎవరు ఎగురులాడాలనుకుంటున్నారో నాకు తెలీదు. నా మీద నానా రకాల చాలా గలీజ్ కామెంట్స్ చేశారు. మరి సభ్య సమాజంలో అంత వయసొచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి అలా మాట్లాడడం అనేది ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానింక. అంటే మాధవలత గారు అంటే మీ ఉద్దేశం ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్‌గా అయిపోయింది. ఇది ఒక కొత్త రచ్చకు దారితీసింది. హ్మ్. నేను క అదే అండి. నేనెప్పుడు కాంట్రోవర్సీస్ చెయ్యను. నేను హ్మ్. మాట్లాడిన దాన్ని కాంట్రోవర్సీ చేస్తే ఇట్స్ ఓకే. థాంక్ యూ టు ఎవ్రీవన్. ఎప్పుడూ నన్ను లైమ్ లైట్‌లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. హ్మ్. అందుకని నేనేం చెప్పలేను గదా! హ్మ్. అంటే అంతే. మాధవలత గారు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు. అంటే అది ఒక గంజాయి అడ్డాగా గుర్తించారు అక్కడ పోలీసులు అని. అంటే అవును. తాడిపత్రి చరిత్ర తెలియకుండా గంజాయి అడ్డా అంటూ ఎలా మాట్లాడతారు మాధవీలత? ఇది అక్కడ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గాని లేదంటే అక్కడ పార్టీలో పాల్గొన్న వాళ్ళు మీపైన కంప్లెయింట్ చేసిన వాళ్ళు మీపై చేస్తున్న ఆరోపణ. ఎట్లా ప్రతి గంజాయి అడ్డా ఊరికి అని గొప్ప అంటారని? చరిత్రే. ప్రతి ఊరికి గొప్ప చరిత్రే ఉంటుందండి. ఏ ఊరికి గొప్ప చరిత్ర ఉండదు చెప్పండి? గొప్ప హ్మ్. చరిత్ర ఉన్న చోట మందు దొరకట్లేదా? గొప్ప చరిత్ర ఉన్న చోట సిగరెట్లు దొరకట్లేదా? గొప్ప చరిత్ర ఉన్న చోట అసలు తాడిపత్రి చరిత్రకి, గాంజాకి, మందుకి, సిగరెట్లకి, ఆల్కహాల్‌కి సంబంధం ఏంటండి అసలు? హ్మ్. ఊరి చరిత్రకి అసలు ఇదేదో మా తాతలు నేతులు తాగారు. ఇప్పుడు మా మూతుల వాసన చూడండి అన్నట్లు ఉంది. ప్రతి ఊరు గొప్పదే. ప్రతి ఊరికి గొప్ప చరిత్ర ఉంటుంది. ఏ ఊరు తక్కువది కాదు. ఏ ఊరికి చరిత్ర లేకుండా ఉండదండి. హ్మ్. దానికి చెడు అలవాట్లకి సంబంధం ఏంటి అసలు? ఒకటి చట్టం కిందకొస్తే, ఒకటి చరిత్ర కిందకొస్తది. మీరు చరిత్రను తీసుకొచ్చి చట్టంలో కలుపుతానంటే ఎట్లా కుదురుతది? హ్మ్. చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయా? లేదా? అన్నది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈ మధ్య ప్రతి వారికి ఫ్యాషన్ అయిపోయింది. ఏదన్నా చెప్తే కులం పేరు తీసుకొస్తారు. ఇంకేదన్నా చెప్తే ఊరి చరిత్ర తీసుకొస్తారు. ఊరి చరిత్రకి హ్మ్. చట్ట విరుద్ధమైన పనులకి సంబంధం ఏంటసలు? హ్మ్.